సింధూర విషయంలో చంచలమ్మ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయంతో ఊరి జనాలందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి చంచలమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే చంచలమ్మ తర్వాత చంచలమ్మ వారసురాల్లాగా సింధూరాన్ని జనాలందరి ముందు ప్రకటిస్తుంది. చంచలమ్మ తర్వాత తీర్పులు చెప్పేది కూడా సింధూరానే అన్నట్టు చెప్తుంది. సింధూర, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. దాన్ని నువ్వెలా పరిష్కరించి తీర్పు చెప్తావో చెప్పు అని చంచలమ్మ అడగడంతో సేమ్ టు సేమ్ సింధూర ఉన్న సిచ్యువేషనే ఒక అమ్మాయికైతే వస్తుంది. భర్త చనిపోయి అత్తమామల దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులేమో పెళ్లి చేయాలంటూ ఉంటే అత్తమామలేమో ఒప్పుకోరు. ఆ సమస్యని సింధూర ఎలా పరిష్కరిస్తుందంటే, నీ ఇష్టాలను కోరికలను నిర్బంధించే అధికారం ఎవ్వరికీ లేదు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి చేసుకోవడం, లేదు నేను అత్తమామల దగ్గర ఉంటానంటే అలానే ఉండు. అంతేకాని నీ ఆశల్ని కోరికల్ని చంపేసే అధికారం ఎవరికీ లేదు అని చెప్పగానే ఒక్కసారిగా ఆ విషయం చంచలమ్మకి తగిలినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే చంచలమ్మ సింధూరకు పెళ్లి చేయనని గట్టిగా నిర్ణయించుకుంది, చెప్పేసింది కదా! మరి ఇప్పుడు సింధూర మాటలు విన్న చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే సింధూర కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? తన కోరికలను కానీ, ఆశలను కానీ చంపుకోవాలనుకోవడం లేదా? అన్నట్టు షాక్ అయ్యి సింధూరానే చూస్తూ ఉంటుంది. ఊరు జనాలందరూ కూడా ఇక సింధూర మాటలనే నమ్ముతారు, ఇష్టపడతారు. ఎందుకంటే మంచి నిర్ణయమే చెప్పింది. ఈ సమస్యను పరిష్కరించింది. అవును, అమ్మాయికి చిన్నపిల్లే కదా! భర్త చనిపోతే ఇంక తను అన్ని సంతోషాలకి దూరం అవ్వాలా అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటే చంచలమ్మకి తగులుతుంది ఆ మాటలన్నీ. దెబ్బతో సింధూర మనసులో ఏముందో కూడా అర్థం చేసుకుంటుంది చంచలమ్మ. మరి ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.